Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ స్టూడియో ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో మన దళపతి విజయ్ లేటెస్ట్ అలాగే మోస్ట్ అవైటెడ్ మూవీ జననాయకుడు 3 గంటల 3 నిమిషాల రన్ టైమ్ తో రీసెంట్ గా థియేటర్స్ లోకి అయితే వచ్చేసింది. సో విజయ్ పొలిటికల్ రీఎంట్రీ వాతావరణంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, మన తెలుగు హిట్ భగవత్ కేసరితో ఉన్న పోలికలు ఏంటి, మాస్ ఆడియన్స్ ని ఈ సినిమా ఎంత వరకు మెప్పించింది, సో ఈ సినిమా పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, కథలో చేసిన మార్పులు ఏంటి, సో ప్రతిదీ ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, మీరు ఆల్రెడీ బాలకృష్ణ గారి భగవంత్ కేసరి సినిమా ఇప్పటికే చూసేస్తుంటే ఈ సినిమా స్టోరీ లైన్ మీకు సిమిలర్ గా అనిపిస్తుంది. ఒక గార్డియన్ అలాగే ఒక అమ్మాయి మధ్య ఉండే డ్రామా, ఆమెను ఒక పవర్ఫుల్ పొజిషన్ లో నిలబెట్టాలనే లక్ష్యంతో సాగే ప్రయాణం ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. అయితే భగవత్ కేసరిలో ఉన్న గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎపిసోడ్ తప్ప తమిళ వర్షన్ లో యాక్షన్ ఎలిమెంట్స్, విలనిజం, ఫ్లాష్ బ్యాక్స్, డ్రోన్స్ అండ్ రోబోటిక్ కాన్సెప్ట్స్, ఇలా క్లైమాక్స్ 40 నిమిషాల ఎపిసోడ్స్ తో పాటు చాలా చేంజెస్ చేశారు. అక్కడ తమిళ నేటివిటీ తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ విజయ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అనే చెప్పాలి. తన ముందు సినిమాలైన బీస్ట్, గోట్లతో పోలిస్తే విజయ్ లుక్స్ ఈ సినిమాలో చాలా బెటర్ గా మాస్ ఆడియన్స్ ని అలరించేలాగా ఉన్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అయితే 100కి 100 మార్కులు ఇచ్చేయచ్చు. ప్రతి ఎలివేషన్ సీన్ కి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబు డేల్ గానీ, అలాగే చాలా రోజుల తర్వాత కనిపిస్తున్న ప్రకాష్ రాజ్ గానీ సెకండ్ హాఫ్ లో వచ్చే 30 నిమిషాల సీక్వెన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇక సినిమాలో కేవలం ఈ పొలిటికల్ డబ్బా, సెల్ఫ్ డబ్బాలా కాకుండా రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితులు, ప్రజల ఓట్ల విలువపై విశ్లేషించిన తీరు కొంచెం సిచ్యువేషనల్ గా, ఎంటర్టైనింగ్ గా, ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా స్టోరీ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీన్స్ అన్ని చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి. ఇక భగవత్ కేసరితో పోల్చుకుంటే ఎమోషనల్ కనెక్ట్ ఈ సినిమాలో కొంతవరకు తగ్గిందని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే తలపతి కచేరీ పాట సిచ్యువేషనల్ ప్లేస్ లో అయితే రాలేదు. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ చాలా లాగ్ అనిపిస్తాయి. ఇక రోబోట్స్ అలాగే డ్రోన్స్ ఎపిసోడ్ లో యూజ్ చేసిన విఎఫ్ఎక్స్ అస్సలు బాలేదు. ఇక ప్రకాష్ రాజ్ గారికి తెలుగు డబ్బింగ్ స్వయంగా చెప్పించకపోవడంపై ఇంకొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఆయనకి వేరే వాయిస్ ఇచ్చారు. ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సో ఎప్పట్లాగే తలపతి విజయ్ తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. ఇక పూజా హెగ్డే సినిమాలో చాలా లిమిటెడ్ రోల్ అయితే చేసింది. ఇక మమతా బిజ్జు శ్రీలీల పాత్ర కొంచెం బెటర్ గానే చేసింది. ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేసే ప్రయత్నం అయితే చేసింది. టెక్నికల్ గా చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ వాల్యూస్, నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా విజువల్స్ అని చాలా రిచ్ గా ప్రజెంట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కథ పరంగా ఇది భగవత్ కేసరి లానే ఉన్నప్పటికీ కూడా భారీ ఎలివేషన్ సీన్స్, మాస్ యాక్షన్స్, అలాగే అనిరుద్ధ్ బీజింగ్ కోసం ఈ సినిమాని అయితే డీసెంట్ గా ఒకసారి చూడొచ్చు. కానీ భగవత్ కేసరి రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది కొంచెం జస్ట్ నార్మల్ ఒక మాస్ మూవీలా ఉంటుంది అంతే. సో ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. సో ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.